ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ధ్వజారోహణం. అప్పలాయగుంటలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం. అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు. వేయి దీపాల వెలుగుల్లో వెంకన్న వైభవం. భాగ్యనగరంలో స్వామివారికి అశ్వవాహనం. టీటీడీకి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయంలోని ముఖమండపం ముందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని కొలువు తీర్చి వైదిక క్రతువులను ఆగమోక్తంగా జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ తిరుచిపై స్వామి అమ్మవార్లు, పల్లకీపై శ్రీ చక్ర తళ్వార్ ధ్వజపటంతో ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఆపై ధ్వజస్తంభం వద్ద గరుడాళ్వారుకు సుగంధ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని నిర్వహించాక మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారాల నడుమ ధ్వజపటాన్ని ఎగురవేసి ప్రసన్న రమణుడి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు. ఈ నెల 23వ తేదీ వరకు 9 రోజుల పాటు అప్పలాయగుంట క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి ఆలయం అప్పలాయగుంటలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ధ్వజారోహణతో ప్రారంభమైనాయి. ముఖ్యమైనటువంటి విశేషాలు 18వ తారీఖున ఆర్జిత కళ్యాణోత్సవం ఉంటుంది, 19వ తారీఖున గరుడు వాహనం, 22వ తారీఖున రథోత్సవం ఉంటుంది. ఆఖరిగా 23వ తారీఖున గురువారం చక్రస్నానంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈసారి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి అన్ని శాఖల వారితో కూడా సమీక్ష చేసి ఏర్పాట్ల విషయంలో బాగా చేయడం జరిగింది. పుష్పాలంకరణ కానీ, ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్ కానీ, అట్లాగే ప్రజలందరూ కూడా దర్శనానికి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్ మేనేజ్మెంట్ కూడా అన్ని బాగా ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రల వారని మనం చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అభివృద్ధి సేవా కార్యక్రమాలు, కళ్యాణ మండపాల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. సమావేశ ప్రారంభంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందిన టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావుకు ధర్మకర్తల మండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఇతర సభ్యులు అభినందనలు తెలియజేశారు. అనంతరం ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. సమావేశం తర్వాత చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ధార్మిక సంస్థలకు, బ్యాంకులకు వారికి నామినేషన్ ప్రతిపాదికపై కేటాయించిన అంగళ్లకు లైసెన్స్ కాల పరిమితిని పొడిగించడానికి ఆమోదం. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణకట్ట సముదాయంలో విధులు నిర్వహిస్తున్న 5 మిరాసి సంబంధించి తిరుపతిలోకి విలీనం చేసుకోవడం మరియు టైం స్కేల్ పొడిగించడానికి ఆమోదం. ఎస్వి సంగీత నృత్య కళాశాలలో వీణా విభాగంలోని ఒక లెక్చరర్ పదవిని డోల్ విభాగంలోనికి లెక్చరర్స్గా పదవి మార్పు చేసేందుకు నిర్ణయం. బెంగళూరుకు చెందిన శ్రీ బాబు లోకనాథం, శ్రీమతి జయశ్రీ బాబు విరాళం అందించడానికి బెంగళూరులోని అపార్ట్మెంట్లోని ఒక ఇంటిని ఇవ్వడానికి ముందుకు రాగా అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఖర్చులను తిరుమల తిరుపతి దేవస్థానం భరించడానికి ఆమోదం. తిరుమల తిరుపతి ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు దంత వైద్య చికిత్సల నిమిత్తం నిర్దేశించిన ఆసుపత్రుల జాబితాలో తిరుపతికి చెందిన మేఘనా మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల మరియు జేసీ దంత వైద్యశాల చేర్చమైంది. తిరుమల తిరుపతి దేవస్థానంలోని డ్రైవర్లకు 2015లో సవరించిన వేతన శ్రేణులలో నైట్ హాల్ట్, రాత్రి మజిలీ భత్యం, కిలోమీటర్ భత్యం పెంచేందుకు నిర్ణయం. ఏప్రిల్ 2016లో నిర్వహించిన తలమేళాల వేలంలో
తిరుమల తిరుపతి దేవస్థానానికి 5,71,00,000 ఆదాయం సమకూరింది. కిలో 39.50 చొప్పున 3 నెలల కాల పరిమితికి సరిపడే ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా కొనుగోలు చేసిన 9.18 లక్షల కిలోలు మరియు తెలంగాణ రైస్ మిల్లర్స్ ద్వారా కొనుగోలు చేసిన 6.12 లక్షల కిలోలు సోనా మసూరి బియ్యానికి గాను 7,05 లక్షల రూపాయల మంజూరు ఆమోదం చెల్లింపునకు 4.40 లక్షల కిలోల బెల్లం కొనుగోలుకు 1.64 కోట్లు మంజూరు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం చదలవాడ తిరుపతి గ్రామంలోని శృంగార వల్లభ వెంకటేశ్వర స్వామి ఆలయ మరమ్మతుల పనులకు 25 లక్షల మంజూరు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వరుసలోని వల్లభ నారాయణ స్వామి ఆలయ మరమ్మతులకు 31.25 లక్షల మంజూరు. తిరుపతిలోని అలిపిరి నమూనా ఆలయం చెంత ఎస్వీబీసీ స్టూడియో మరియు కార్యాలయం నిర్మాణానికి 14,50 లక్షలు మంజూరు. ప్రకాశం జిల్లాలోని కుండేపి వద్ద కళ్యాణ మండపం నిర్మాణానికి 1,25 లక్షలు మంజూరు. తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో 6 ఆపరేషన్ థియేటర్ల నిర్మాణానికి 4.22 కోట్లు టెండర్ ఆమోదించడమైంది. అన్ని కూడా భక్తులకి అనుకూలంగా వస్తున్నటువంటి భక్తులందరూ కూడా సకల సదుపాయాలు ఏర్పాటు చేసే విషయంలో గతంలో కన్నా కూడా వాళ్ళందరికీ కూడా సముచితమైనటువంటి స్థానం కానీ గౌరవం కానీ ఇవ్వాలన్నటువంటి ఆలోచన, అన్ని కార్యక్రమాలు విజయవంతంగా జరిపిస్తున్న భక్తకోటిని ఇంకా కూడా ఎక్కువగా రాబట్టే దానికి అవసరమైనటువంటి చర్యలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటుందన్నటువంటి మాటని మీ ద్వారా భక్తకోటికంతా కూడా హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాం. హైదరాబాద్ హిమాయత్ నగర్ తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అశ్వవాహన సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను నయన మనోహరంగా నిర్వహించారు. సర్వాంగ శోభితంగా కొలువు తీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి 1000 దీపాల కాంతుల్లో వేద పారాయణం, మంగళ వాయిద్యాల మధ్య ఊంజల సేవను జరిపారు. అనంతరం రాజా టీవీలో మెరిసిపోతున్న స్వామివారు అశ్వవాహనంపై పురవీధుల్లో విహరిస్తూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో అంతర్జాతీయ యోగా వారోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాలను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వారం రోజుల పాటు జరిగే యోగా వారోత్సవాల్లో ప్రాచీన కాలం నుంచి నేటి వరకు యోగ సాధనా విధానాలలో వచ్చిన మార్పులను తెలియచేయనున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు సంజీవిని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వారోత్సవాలు జరగనున్నాయి. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని శ్రీ కనకదుర్గమ్మ దేవికి 1,00,000 పుష్పార్చన ఘనంగా జరిపారు. అమ్మవారికి జరిపే వివిధ అర్చనలలో పుష్పార్చనకు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలిచే పుష్పాలలోకి వివిధ మంత్రాలను ఆవాహన చేసి వాటిని అమ్మవారికి సమర్పిస్తే లోకం సుభిక్షంగా ఉంటుందని, భక్తులందరినీ ఆ చల్లని తల్లి అనుగ్రహిస్తుందనే విశ్వాసంతో పుష్పార్చన జరుపుతూ ఉంటారు.
ఈ మేరకు మంచిర్యాలలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లికి జ్యేష్ఠమాస పూజలలో భాగంగా ఈ పుష్పార్చన చేశారు. వేదమంత్ర ఘోషతో 1,00,000 పుష్పాలను అమ్మవారికి సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుష్పాలతో కొలువుతీరిన అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని తరించారు. లోక కళ్యాణం కోసం అనంతపురంలో పలు హోమ కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా అనంతపురంలోని అశోక్ నగర్లో నిర్మాణంలో ఉన్న ఆలయంలో గాయత్రి మహామంత్ర పారాయణ జపయజ్ఞ హోమాలను ఘనంగా నిర్వహించారు. అలాగే హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పంచముఖ గాయత్రీదేవి ఆలయంలోనూ హోమాలు జరిపారు. ఇక వెంకటేశ్వర ఆలయంలో గరుత్మంతుడి ఆకారంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి వేదోక్తంగా జప హోమాన్ని నిర్వహించారు. దీంతో పాటు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గాయత్రి మంత్ర జప యజ్ఞాన్ని జరిపారు. లోకం సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటూ ఈ హోమాలను చేశారు. బళ్ళారి నగరేశ్వరుడు నగర వీధులలో భక్తులను అనుగ్రహించారు. స్వామివారికి నిర్వహించే ప్రత్యేక మాస పూజలలో భాగంగా ఆలయంలోని మహాగణపతి, బ్రహ్మ, పార్వతీదేవి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని అలాగే నగరేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి బళ్ళారి నగర వీధులలో ఊరేగించారు. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని మహాలక్ష్మీపురం శ్రీ శ్రీనివాస దేవాలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ వెంకటరమణ మహాలక్ష్మీదేవికి అభిషేకాన్ని జరిపారు. ఆ తరువాత చక్కగా అలంకరించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను శేషవాహనంపై కొలువు తీర్చారు. భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామివారి శేషవాహన సేవ నేత్రపర్వంగా సాగింది. సికింద్రాబాద్ కుషాయిగూడ శివసాయి నగర్లోని శివాలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న అభయాంజనేయ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు ఘనంగా జరిగాయి. తొలుత గణపతికి, పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాక ఆంజనేయ స్వామివారిని చందనంతో అలంకరించారు. అనంతరం మన్యసూక్త పారాయణంతో పూజలు చేసి తమలపాకులు, పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్ది కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ధన్యులయ్యారు. కాకినాడలోని జగన్నాథగిరి శ్రీ సీతారామ స్వామివారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను భక్తిరస భరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అన్నవరం శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో భక్తులు దంపతి సమేతంగా ఈ పూజల్లో పాల్గొని నిష్ఠగా వ్రతమాచరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి 1,00,000 మల్లెల అర్చన కన్నుల పండుగగా జరిగింది. మంగళ స్వరూపిణిగా కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో మహిళలు సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రయుక్తంగా శ్రీ విజయదుర్గాదేవికి ఆరాధనలు, పుష్పార్చన నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. కరీంనగర్ జిల్లా కోరుట్ల శ్రీ సంకల్ప విఘ్నేశ్వర ఆలయంలో లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీ గణపతి సహిత మహావరుణ యాగం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీ సంకల్ప విఘ్నేశ్వర స్వామివారికి షోడశోపచార పూజలతో ధూపదీప నైవేద్యాలను నివేదించారు. అనంతరం యాగశాలలో చతుర్వేద పారాయణం, సంకల్ప దీక్షతో మహావరుణ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో విలసిల్లాలని వేడుకుంటూ నిజామాబాద్ జిల్లా వాసులు గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. జిల్లాలోని కామారెడ్డి, ఉగ్రవాయి, చిన్నమల్లారెడ్డి గ్రామాల్లో భక్తులు బోనాలతో ఊరేగింపుగా ఆలయాలకు వెళ్లి అమ్మవార్ల సన్నిధిలో బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక హైదరాబాద్లోని పలు ఆలయాల్లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిరస భరితంగా సాగాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొని దైవ దర్శనం చేసుకున్నారు.
హైదరాబాద్ స్కందగిరి శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో రాహుకాల పూజలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం కావడంతో స్వామివారికి తమలపాకులతో అరటిపళ్లతో అర్చించి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని నాగదేవతల వద్ద భక్తులు దీపాలు వెలిగించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి రాహుకాల పూజల్లో పాల్గొన్నారు. అదేవిధంగా స్కందగిరిలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి విశేష అభిషేకం జరిపి పుష్పాలంకరణతో మహామంగళ హారతులు సమర్పించారు. తమిళ సంప్రదాయానుసారం జరిగిన ఈ పూజల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని కుమారస్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల తొలి గడప కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి దేవికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో స్నపన తిరుమంజనం జరిపి హారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రాకారోత్సవం జరిపారు. విశాఖ జిల్లా చోడవరం స్వయంభూ శ్రీ గౌరీశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీ గౌరీశ్వరుని పంచామృతాభిషేకాలతో సేవించి మంగళ నీరాజనాలు సమర్పించి ధన్యులయ్యారు. నల్గొండ జిల్లా పానగల్లు ఉదయ సముద్రం సమీపంలోని శ్రీ గంగా భవానీ దేవాలయంలో గంగమ్మ జాతర బోనాల సమర్పణ కార్యక్రమం భక్తిజన రంజకంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకుని గంగమ్మకు ప్రీతికరమైన పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి విశేష ఆరాధనలు నిర్వహించారు. ఆ తరువాత అమ్మవారి ఎదుట దీపాలను వెలిగించి శ్రద్ధగా బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాకుళం శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పుష్పార్చనతో హారతులు సమర్పించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనం చేసుకుని సామూహిక కుంకుమార్చనతో అమ్మవారిని సేవించి ధన్యులయ్యారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలో గంగపుత్రుల ఆరాధ్య దైవం శ్రీ గంగా భవానీ ఆలయ వార్షికోత్సవాలు కోలాహలంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విశేష హోమాలు, ఆరాధనలు జరిపి శ్రీ గంగా భవానీ సమేత శివయ్య కళ్యాణోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. సికింద్రాబాద్ మల్కాజ్గిరి శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో జ్యేష్ఠ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామివారికి విశేష అభిషేకాలు, ఆరాధనలు చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కాపుపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మకు విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు అమ్మవారి శిరస్సును తలపై పెట్టుకుని గ్రామంలో ఊరేగించారు. డప్పు వాయిద్యాలు, భజనల నడుమ కోలాహలంగా సాగిన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం.
నాదనీరాజన వేదికపై మంగళవారం రాత్రి జరిగిన గాత్ర కచేరీ వీణుల విందుగా సాగింది. హైదరాబాద్కు చెందిన ఎన్ సుబ్బలక్ష్మి ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. ఆదిలాబాద్ పట్టణ వీధులు హరినామ సంకీర్తనతో మారుమ్రోగాయి. నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుంచి శ్రీ గోపాలకృష్ణ మఠం వరకు గత 6 సంవత్సరాలుగా భక్తులు ఉషోదయ సమయాన నగర సంకీర్తన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై శ్రీ రాధాకృష్ణులను కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఉల్లాసంగా భజనలు, భక్తి కీర్తనలు ఆలపిస్తూ నగర సంకీర్తనలో పాల్గొన్నారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 24,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 30 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, దివ్య దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 144 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.